ఎందుకు ప్రతి గురువారం లక్షల మంది సాయిబాబా ఆలయానికి వెళ్తారో తెలుసా? చాలామందికి తెలియని ఒక చిన్న రహస్యం ఈ వీడియో చివరిలో చెబుతాను. కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఇట్లు లక్ష్మీ రవి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంకా ఆలయం విషయానికి వస్తే, గురువారం రోజు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు జరుగుతాయి. ఆలయంలోకి అడుగు పెట్టగానే గంటల శబ్దం, ధూపం పరిమళం, భక్తుల ఓం సాయిరామ్ నామస్మరణ మనకు ప్రశాంతతను ఇస్తాయి. సాయిబాబా ఎప్పుడూ ఒకటే చెప్పారు, శ్రద్ధ మరియు సబూరి అంటే విశ్వాసం, ఓర్పు, ఈ రెండూ ఉంటే జీవితంలో ఏ కష్టాన్నైనా దాటవచ్చని ఆయన బోధించారు. మీకు ఒక చిన్న కథ చెప్తాను ఫ్రెండ్స్. ఒక పేద కుటుంబం తీవ్ర కష్టాల్లో ఉండేది. ఆ ఇంటి అమ్మ ప్రతిరోజు సాయిబాబా ముందు దీపం వెలిగించి మా కుటుంబం సంతోషంగా ఉండాలి అని ప్రార్థించేది. కొన్ని రోజుల తర్వాత ఊహించని విధంగా వారికి ఒక మంచి పని దొరికింది. వారి జీవితం నెమ్మదిగా మారిపోయింది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, సాయిబాబా అద్భుతం అంటే ఆకాశం నుంచి బంగారు పడటం కాదు, సరైన సమయంలో సరైన దారి చూపించడం కూడా ఒక అద్భుతమే. భక్తులు తరచుగా ఒక మాట చెప్తారు, మనకు అత్యవసర సమయంలో సహాయం చేసిన ఆ అపరిచిత వ్యక్తి నిజంగా ఎవరు? అది కేవలం యాదృచ్ఛికమా లేక సాయిబాబా కరుణ? దానికి సంబంధించిన ఒక చిన్న ఆశ్చర్యకరమైన భక్తుడి నిజ అనుభవాన్ని వచ్చే వీడియోలో చెబుతాను. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం మన ఛానల్ని ఇప్పటివరకు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. చూసారుగా అండి, అసలు అక్కడ అంతా ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం. మన మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా కొత్తగా కూడా మనకి మనమే అనిపిస్తామండి. అంటే ఓన్లీ బాబా గుడి అనే కాదు, మనం ఏ దేవాలయాలకు వెళ్ళినా కూడా మన మనసు అనేది చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా ఉంటుంది కదా అండి. ఇంకా అక్కడి నుంచి రావాలని కూడా మనకు అనిపించదు, అక్కడే ఉందామా అన్నట్లు ఉంటుంది కదా. సో మీరైతే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు ఒకటి చూపిస్తాను. అదేంటి అంటే, అది చూస్తే నాకు రియల్గా అసలు బాబా గారు నిజంగా వచ్చేసారా, అక్కడ ఉన్నారా అన్నట్టు అనిపించింది. మీరు కానీ చూస్తే మీరు కూడా అట్లనే అనుకుంటారు ఫ్రెండ్స్. ఈ గుడి ఎక్కడుంది, డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో చెప్తాను. చాలా అసలు చాలా చాలా నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. మనం రియల్గా బాబాని చూసినట్టే అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా మీకైతే అదేంటి అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో చెప్పాను కదండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకు అని అంటే, బాబా నిజంగా వచ్చి ఉన్నారు అన్నట్టు అనిపించింది అన్నా కదా. సో అదైతే ఇదేనండి, చూడండి, మీరే చూడండి. బాబా నిజంగా వచ్చి అక్కడ కూర్చున్నారా అన్నట్టు కూడా భలే పెట్టారు అసలు. నిజంగా అయితే చూసిన వాళ్ళు ఎవరన్నా కానీ నిజంగా బాబా అని అనుకుంటారు కదండి. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.